ధీరజ్, ప్రేమ ఇద్దరూ కూడా ఎస్ఐ దగ్గరికి వెళ్తారు. ప్రేమ అంటే నువ్వేనా? ఇతనెవరు అని అడుగుతాడు ఎస్ఐ. మా హస్బెండ్ సార్ అని ప్రేమ చెప్పేసరికి, హో, ఆ రోజు ఈ హోటల్లో నీకు పెళ్ళయింది ఇతడితోనేనా అని అంటాడు ఎస్ఐ. సార్, ఏదో కేసు గురించి ఎంక్వైరీ చేయాలని రమ్మన్నారు. ఏ కేసు గురించి సార్ అని అడుగుతాడు ధీరజ్. మర్డర్ కేసు గురించి అని ఎస్ఐ చెప్పేసరికి, మర్డర్ కేసు ఏంటి సార్ అని కంగారు పడుతూ ఉంటాడు ధీరజ్. అరే, ఏం తెలియనట్టు భలే అమాయకంగా నటిస్తున్నవయ్యా. యాక్టింగ్లో ఇద్దరికి మంచి ఇది ఉంది. గుడ్, సూపర్ అని అంటూ ఉంటాడు ఎస్ఐ. అదేంటి సార్ అలా అంటున్నారు? యాక్టింగ్ ఏంటి అని అంటుంది ప్రేమ. లేకపోతే మరేంటి? మర్డర్ చేసి ఇద్దరు పారిపోయి బాగానే దాక్కున్నారు కదా అని ఎస్ఐ అంటాడు. దాంతో ప్రేమ, ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏమంటున్నారు సార్ మీరు? మేం మర్డర్ చేయడం ఏంటి సార్ అని ధీరజ్ అంటాడు. ఆ రోజు మీరు స్టే చేసిన రూమ్లో మర్డర్ జరిగింది. ఆ మర్డర్ మీరే చేసి పారిపోయారని పక్కా ఎవిడెన్స్ ఉన్నాయి అని అంటాడు ఎస్ఐ. మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఆ రోజు మా రూమ్లో ఎలాంటి మర్డర్ జరగలేదు. మేం పెళ్లి చేసుకోవడానికి వచ్చాం, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాం సార్ అంతే అని అంటూ ఉంటాడు ధీరజ్. ఆపు నీ డ్రామాలు. నీ రూమ్లో మర్డర్ జరిగినట్టు క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నాయి. తెలియదు, సంబంధం లేదని చెప్తే అంత తేలిగ్గా వదిలేస్తామనుకుంటున్నారా? అబద్ధం చెప్పి తప్పించుకోవడం అంత తేలిక అనుకుంటున్నారా అని అంటాడు ఎస్ఐ కోపంగా. అబద్ధం కాదు సార్. ఆ రోజు మాతో పాటు మా అమ్మ, మా వదిన కూడా వచ్చారు సార్. మా రూమ్లో ఎలాంటి మర్డర్ జరగలేదు. కావాలంటే మా అమ్మ వదినతో మాట్లాడండి అంటాడు. ఫోన్ తీస్తాడు ధీరజ్. ఒక్క నిమిషం ఆగు. మీరు స్టే చేసిన రూమ్ నెంబర్ ఎంత అని అంటాడు ఎస్ఐ. 104 సార్ అని ధీరజ్ చెప్పేసరికి, సారీ అమ్మా, యాక్చువల్గా మర్డర్ జరిగింది 204లో. 204లో స్టే చేసిన వాళ్ళు డీటెయిల్స్ తీసుకోబోయి మా వాడు మీ డీటెయిల్స్ తీసుకున్నాడు. సారీ ఫర్ ద ట్రబుల్. సారీ అమ్మా, చూస్తుంటే మీరు చాలా మంచివాళ్ళలా ఉన్నారు. మీరు వెళ్ళండి అని అంటాడు ఎస్ఐ. దాంతో ధీరజ్, ప్రేమ వెళ్ళిపోతారు. ఇక వెంటనే భాగ్యం, ఇడ్లీ ఇద్దరూ కలిసి నకిలీ ఎస్ఐకి 2 లక్షలు ఇస్తుంది భాగ్యం. ఆ మేనేజర్ గాడిని పట్టుకుని ప్రేమ ధీరజ్ల పెళ్లికి సంబంధించిన సాక్ష్యాలు సంపాదించామనుకో, అప్పుడు మన అమ్మడు ఇంట్లో కుంపటి పెట్టేస్తుంది అని అంటూ ఉంటుంది భాగ్యం ఇడ్లీతోటి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.